అడిగితే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నట్టేగా ఎన్డీఏ మద్దతు అడిగింది జగన్మోహన్ రెడ్డిని అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నట్టే కదా ఆయన మద్దతు తీసుకోవడానికి. ఈ చర్చ జనంలోకి వెళ్ళదా? సార్ నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి. అభ్యర్థిని అన్ని పార్టీలు ఏవైతే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామో వాళ్ళందరం కలిసి బీజేపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థిని మేము కన్సెన్సస్ తో ఎన్నుకున్నాం. మోరల్లెస్ ఇది హావ్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాపర్ మేనర్. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే సో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు అడిగారు. నిజంగానే కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశమేనండి. అదే నేనేమి ఐ డోంట్ వాంట్ టు మిన్స్ వర్డ్స్ వెన్ ఐ సే దిస్ వెంకటకృష్ణ గారు. ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. కాకపోతే ఇదే రాజకీయమేమో కానీ నిజంగా కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లేకపోతే ఇంకోళ్ళు అయితే వెళ్ళి అడగండి అని అయితే ఎవరు చెప్పరండి. సో ఖచ్చితంగా అందరినీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ప్రోటోకాల్ లాగా అందరినీ అడిగే ప్రక్రియలో భాగంగా అడిగారేమో అని నేను అనుకుంటున్నాను. మా పార్టీ కూడా అదే అనుకుంటుంది. సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంతైతే ఈ ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారో ఐ బిలీవ్ ద సేమ్ క్వశ్చన్ ఇస్ పోస్ట్ టు జగన్మోహన్ రెడ్డి ఆల్సో బై సంబడి ఎల్స్. ఎందుకంటే ఖచ్చితంగా ఏబిఎన్ కి రాదు. అడగండి పర్లేదు, లైవే కదా వెళ్ళిపోతుంది, ఆయన చూస్తారు, అడగండి. నేనేమంటాను అనంటే ప్రతి దాంతో ఏమంటారంటే తుమ్మితే తగ్గితే అవి చూసారా ప్రభుత్వం అంతా ఇక్కడ నాశనం చేసేస్తుంది, ప్రభుత్వం అంతా దుమ్మెత్తి పోసేస్తుంది, ప్రభుత్వం అంతా నాశనం చేసేస్తుంది, అసలు ఏం చేస్తున్నారు ఏడుస్తాడు కదండి పొద్దున్న లేస్తే రాత్రి వరకు. మరి వాళ్ళు పోయి ఏం లేకుండానే వాళ్ళు అడిగారో అడగలేదో తర్వాత చెప్తారు. ముందు నుంచే చెప్తున్నారుగా మేము ఇస్తున్నాం మద్దతు అని. ఎన్డీఏ ప్రభుత్వం అంటే నీకు అంత ఇదిగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు అసలు ఇక్కడ మమ్మల్ని పొద్దున్న లేస్తే రాత్రి వరకు తింటూనే కదా నువ్వు జపం చేస్తున్నావు. ఆయన ఎక్కడన్నా ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇబ్బంది అని గాని లేకపోతే బీజేపీ అని ఎక్కడన్నా అన్నాడా? ఎంతసేపు చంద్రబాబు అంటాడు కానీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ అంటాడు కానీ ఎక్కడైనా మోడీ గారిని కానీ బీజేపీని కానీ ఎక్కడన్నా ఒక్క పల్లెత్తు మాట ఒక విమర్శ ఉంటుందా? మాట చెప్పండి సార్. ప్రభుత్వం అన్నారా లేదా? ప్రభుత్వం ఇప్పుడు మేము ప్రభుత్వం ముగ్గురం కలిసే ఉన్నాం కదా సార్. ప్రభుత్వం ఇప్పుడు పథకాలు ఎవరు తీసుకొచ్చారు? అందరం కలిసే కదా పథకాలు తీసుకొచ్చేది. స్త్రీశక్తి పథకం మీద ఏడుస్తున్నారు, అంతకు ముందర తెచ్చినటువంటి మిగతా పథకాల మీద ఏడుస్తున్నారు, ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏడుస్తున్నారు. సో ఏడుపు ఇస్ కామన్ సార్, అది అర్థం చేసుకోవాలి మనం. సో ఆ ఏడుపులో భాగంగానే మరి ఇది కూడా ఏడవచ్చుగా. నేను ఇవ్వను, మీకు మద్దతు ఇవ్వను, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతు ఇస్తుంది, జనసేన పార్టీ అక్కడ మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ ఏడుపేదో అక్కడ కూడా ఏడవండి. ఆయన మద్దతు ఆయన ఇస్తే మీకంత బాధ. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి అన్నప్పుడు బేసికల్లీ వాళ్ళ ఒక మద్దతు ఒకవేళ బీజేపీ అడిగిందో అడగలేదో, ఆయన మద్దతు ఇస్తానో ఇవ్వలేదో, మీ మద్దతు మీరు ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వాలి కూడా మీరే తిడతారు అంటే అట్లా కాదండి. ఏపీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు అన్నది ఇక్కడ ఇందాక మనం రెండింటిని ఒక్కసారి ఇచ్చేస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికే కదా. అవును, ఉపరాష్ట్రపతి ఎన్నికైనా కూడా కేటీఆర్ గారు ఏమన్నారు ఇందాక, థర్డ్ క్లాస్ సీఎం సెలెక్ట్ చేసిన అభ్యర్థికి మేమేందుకు ఓటేస్తామన్నారు. ఒక్క నిమిషం అంటే నేను మిమ్మల్ని వివరణ అడగట్లేదు కానీ చెప్తున్నా. అంత పట్టుదల ఇక్కడ ఉంది కదా, అక్కడ ఇంకెక్కువ ఉంది కదా. అక్కడ అసలు పెద్ద యుద్ధమే ఉంది, పైగా ఇక్కడ రాజకీయమే ఉంది. అక్కడ నేరాలు, కేసులు, దర్యాప్తులు, ఎప్పుడు ఎవరు జైలుకి వెళ్తారు